quick and be gone. No. Shall we get into the word? Turn with me to 2 Corinthians and chapter 13. You have rightly heard, church is not a building. Church is you and me. గురుజాడ మహాకవి ఏమన్నాడు? గురుజాడ మహాకవి ఏమన్నాడు? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, సంఘం అంటే బిల్డింగ్ కాదోయ్, సంఘం అంటే నువ్వు నేనోయ్. అంతే కదా, బిల్డింగ్ కాదు. కానీ ఈ రోజుల్లో మెగా స్ట్రక్చర్ కాంపిటీషన్లు ఉన్నాయి పాస్టర్లకి. కొన్ని సంఘాలు మీకంటే మేము ఇంకా పెద్ద స్ట్రక్చర్ కడతాము, మీకంటే అంటూ ఇలా మెగా స్ట్రక్చర్ మ్యాడ్నెస్లో ఉన్నారు చాలామంది. అండ్ దే నో ఇట్ వెరీ వెల్ దట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ దట్ బిల్డింగ్ టు హెవెన్. కొత్తగా స్ట్రక్చర్స్, ఫెసిలిటీస్, దట్స్ ఆల్ ఫైన్, బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద పీపుల్. My question this evening is, where is Emmanuel House of Worship from Monday to Saturday? సోమవారం నుండి శనివారం వరకు ఈ సంఘం ఎక్కడుంది? ఇక్కడే ఉంటుందండి, ఆంశ్రీ భవన్ ఈ బిల్డింగ్లోనే ఉంటుంది. నో. వేర్ ఈస్ ద చర్చ్ ఫ్రమ్ మండే టు సాటర్డే? ఇట్ ఈస్ రైట్ ఇన్ ద సొసైటీ. ఇట్ ఈస్ రైట్ ఇన్ ద సొసైటీ. Sunday, tomorrow we meet to minister to ourselves, to minister to each other. But Monday to Saturday, the church is in action in the society, for the people, to the people. And so the ministry of the church is more outside the church than inside the church. But what happens inside the church will impact the outside church. అందుకే ఈరోజు మీలో కొంతమంది లీడర్షిప్ గురించి విన్నారు. నేతాగిరి దాదాగిరి नहीं होता है, నేతాగిరి చెంచాగిరి भी नहीं होता है. సో నాయకత్వం అనేది మనం చూసాం. నాయకుల ద్వారా, విశ్వాసుల ద్వారా సంఘము ఎలా తయారవుతుందో దాని ప్రభావం సమాజంలో ఉంటుంది. ఈ సమాజానికి మనము ఉప్పు, వెలుగు, రెండు పదాలు. ఉప్పు దేనికి? రుచి అంటాం, కానీ ఉప్పు కుళ్ళిపోకుండా ఉండటానికి. Somebody said salt was the first refrigerator. Is that? It was a preservative, isn't it? It was a preservative. ఉప్పు ఎందుకు? ఈ సమాజము కుళ్ళిపోతూ ఉంది. మరి ముఖ్యంగా మన దేశం కుళ్ళిపోతూ ఉంది. విగ్రహారాధన, మూఢనమ్మకాలు భయంకరమైనవి. And so when the world is getting rotten, God is sending us into the society to stem the rottenness. అది మన వల్లనే జరుగుతుంది. అందుకే సంఘము సోమవారం నుండి శనివారం వరకు అసలు యాక్చువల్ మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్ బిగిన్స్ ఆన్ మండే. వెరెవర్ యు ఆర్, నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు అపార్ట్మెంట్లో కానీ, ఆఫీస్లో కానీ, ఎక్కడున్నా, గ్రాసరీ షాప్కి వెళ్ళినా, యూ ఆర్ ద విట్నెస్ ఆఫ్ జీసస్, అండ్ సో యూ ఇంపాక్ట్ పీపుల్. రెండవది, మనము వెలుగై ఉన్నాం. ఎందుకు? ఈ లోకము చీకటితో ఉంది. ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము, రెండు పదాలు వాడతాను మళ్ళీ, అంధకారము, అంధత్వము. అంధకారము, అంధత్వము. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ సిన్నర్. ఒక పాపి గురించి ఒక ఆయన ఏమంటాడంటే, ఎ మ్యాన్ ఆర్ ఎ సిన్నర్ సర్చింగ్ గాడ్, ఎ సిన్నర్ సర్చింగ్ హోలీ గాడ్ ఈజ్ లైక్ ఎ బ్లైండ్ మ్యాన్ సర్చింగ్ ఎ బ్లాక్ డైమండ్ ఇన్ ఎ డార్క్ రూమ్. ఎ బ్లైండ్ మ్యాన్ సర్చింగ్ ఎ బ్లాక్ డైమండ్ ఇన్ ఎ డార్క్ రూమ్. అది పాపి యొక్క అన్వేషణ. అలాంటి వ్యక్తికి మనము సువార్త చెప్పాలి. అది చెప్పడం అనివార్యం. వీ హ్యావ్ టు. చెప్పాలంటే నాకు వాక్యం చెప్పడం రాదు కదా,
నాకు బోధ చేయటం రాదు కదా, ఐ డోంట్ నో హౌ టు ప్రీచ్, ఐ నెవర్ బీన్ టు ఎ థియాలజీ, ఐ డోంట్ నో థియాలజీ. Not necessary. Witnessing is three ways. You witness by being, you witness by doing, and you witness by saying. Being, doing, and saying. అందుకే మూడి ఏమన్నాడంటే, టెల్ అబౌట్ జీసస్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, ఇఫ్ నెససరీ యూజ్ వర్డ్స్ అన్నాడు. దేవుని గురించి బాగా చెప్పండి, అవసరమైతేనే మాటలు వాడండి అన్నాడు. అంటే ఎలా చెప్పాలి మరి? మాటలు వాడకుండా ఎలా చెప్పాలి అంటే, ఎలా చెప్పాలంటే బై బీయింగ్ అండ్ బై డూయింగ్. సేయింగ్ ఈస్ వీ కెన్ సే లాట్ ఆఫ్ థింగ్స్. అందుకే బీయింగ్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. బీయింగ్ అందుకే నేను ఒకసారి ధన్యతల గురించి ఒక టైటిల్ పెట్టాను. వాట్ ఈజ్ ఇట్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్? ధన్యతలు, బియాటిట్యూడ్స్ అంటాం, కానీ బీ యాటిట్యూడ్స్. నీవు ఎలా ఉంటున్నావు అన్నదే నీ యొక్క వైఖరి, నీ యొక్క ప్రవర్తన. సో అందుకే 26 సంవత్సరాలు దేవుడు ఈ యొక్క సంఘాన్ని నడిపించాడు. అండ్ ఇట్స్ నో బోస్టింగ్. యు ఆర్ వన్ ఆఫ్ ది a model church in the city. It's no boasting. I have observed a lot of churches. I've been ministering in many churches, not only in the city, in many cities. You are an ideal church, but it is very dangerous to feel good about ourselves and then not do anything about it beyond that. సాతానుడు ఒక పని చేస్తూ ఉంటాడు. ఏంటంటే, ఇంకా మీకంటే పెద్ద చర్చి లేదు కదా, ఇంతకంటే ఇంకా చేసేది ఏమీ లేదులే అని. వన్ థింగ్ ఐ లెర్న్డ్, నెవర్ బీ కంటెంట్ విత్ యువర్ స్పిరిచువాలిటీ. The day you are content with your spirituality, be it a personal life, family life, church life, you have started on the downward. మన ఆధ్యాత్మిక జీవితం గురించి ఎప్పుడు తృప్తి పడకూడదు. ఎందుకంటే మనము అంచెలంచెలుగా ఎదగాలి. క్రీస్తు వలె మనం మారాలి. క్రీస్తు వలె మారాలి అంటే ఈ 10 మందిలో నేను చాలా మంచివాడిని అంటే అది కాదు. ఇప్పుడు నేను చాలా పొడుగాటి వాడిని చెప్పుకోవాలంటే నా పక్కన ఎవరిని తీసుకురావాలి? ఫోటో నిలబెడితే మై తేరేసే బోత్ ఉంచా హూ అంటే, అదే ఇక్కడ అమితాబ్ బచ్చన్ వచ్చి క్యా బోలారే అంటాడు. ఎందుకంటే we always want to compare with somebody who is lesser than us and feel good about ourselves. No. When I say this church is a good church, an ideal church, you are not the ideal church. The ideal church is the early church. అందుకే అక్కడికి మనం ఎదగాలి. I used to work in an organization called Bible League. It was a Chicago-based organization. I worked for them for 14 years, and I was a South Asia director. And I had an opportunity to travel to US many times and other countries and all that. ఎందుకంటున్నానంటే, ఒక ఐడియల్ చర్చ్ అన్నప్పుడు, ఒక మోడల్ చర్చ్ అన్నప్పుడు, వాట్ ఈస్ ద అల్టిమేట్ మోడల్? ఈ సంస్థ వారు ఒక మిషన్ స్టేట్మెంట్ పెట్టారు. ఏంటంటే, that every Christian become like Christ and every church become like the early church. That should be my motto. That should be the motto of my church. That should be the motto of every member in the church. That every member in the church, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ క్రీస్తు వలె మారాలి. ఈ సంఘము ఆది సంఘం లాగా అవ్వాలి. అది మన లక్ష్యం, అది మన గోల్. And so this organization, I like that mission statement. That should be our goal. Let us not be carried away if there are some kind of applauses, praises, appreciation. That's all fine. కానీ మన లక్ష్యం ఏంటంటే, మనము క్రీస్తు వలె అవ్వాలి.
నా సంఘము ఆదిమ సంఘములాగా మారాలి. మరి 26 సంవత్సరాలు ఏం చేశాం అనే మాటకు వస్తే, ఐ వాంటెడ్ టు డూ సమ్ డయాగ్నోస్టిక్స్. సో దిస్ ఈవినింగ్ గెట్ రెడీ ఫర్ ఎ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఆఫ్ ద చర్చ్. దిస్ అప్లైస్ టు ఎనీ చర్చ్. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి కోవిడ్ దినాల్లో ఈ డయాగ్నాస్టిక్ టెస్టులు అన్నారు కదా, పాజిటివ్ నెగిటివ్. కోవిడ్ పాజిటివ్ వస్తే గుడ్డా బ్యాడా? ఓన్లీ ఇన్ కోవిడ్ పాజిటివ్ ఈజ్ అ బ్యాడ్ వర్డ్ కదా. More negative word. It is more negative word. Negative is a good news. No? Negative is a good news. But this diagnostic, which I'm going to share now, open up with chapter 13 of 2 Corinthians. Konni chadudam. Let us see what is the context of this chapter. ఈ మూడవసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. Now, you know the story of the church at Corinth. It is a very famous church, and the city of Corinth was a very, very popular, one of the famous cities in the world during those days. And it was a commercial city, it was a religious city, and a lot of things were happening in that city. I was reading that rich people would have 3 wives. 3 wives. One wife to have children, another wife to enjoy sex, and the third wife is for entertainment. She would dance and do some jokes, something. And they could afford for 3 wives. And that was acceptable. And so Paul, when he planted a church there, a lot of people who became believers got into the church and they were carrying certain old habits, and Paul had to be very strict. And so now he says, ఇక్కడ ఏమంటున్నాడు, మూడవసారి మళ్ళీ వస్తున్నాను అన్నాడు. అంటే ఇంతకుముందు 2 సార్లు వచ్చాడు. నేను అవన్నీ డీటెయిల్స్ చెప్పను, కానీ he came because he was concerned about that church. వచ్చిన తర్వాత అక్కడ మీరు చూస్తే, నేను మునుపు చెప్పి తిని నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నను, రెండవసారి మీ యొద్ద నున్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారికి అందరికీ ముందుగా తెలియజేయున్నదేమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను అంటున్నాడు. వాట్ ఈస్ when I come again, if I come again, I will not spare anybody. I'm not saying, even Paul is not saying, Holy Spirit is saying, you have been, you have enjoyed the grace of God. There were times when you disobeyed God. There were times when there were problems. There were times when there was a case of incest. ఒకడు తల్లితో కాపురం చేస్తున్నాడు, మీలో కలహములు ఉన్నాయి, మీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీలో భాషల గురించి ప్రాబ్లము, మరి ప్రవచనాల గురించి ప్రాబ్లం 13-14 అధ్యాయాలు మీకు తెలుసు కదా. సో ద చర్చ్ హ్యాడ్ a big load of problems. And Paul was dealing with each of them, and he was writing to them. And now this is the third one. అందుకే 2 కొరింథీ 13 అధ్యాయానికి వచ్చేలోగా మీకు చాలా చేశాను, మీకు చాలా చెప్పాను. I am not going to spare you this time. మూడోసారి వస్తున్నాను కాబట్టి నేను మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు అని అంటున్నాడు. Shall we take this as a serious challenge? In view of all these COVID things and so many things, we have grown in our faith. But still, we cannot be content with our faith. We cannot be content with the growth that we have developed all these 26 years. 26 సంవత్సరాలు మనం కనపరిచిన అభివృద్ధితో తృప్తి పడకుండా మనం ఇంకా ప్రభు కోసం ఏదన్నా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి. ఎందుకంటే when we raise the bar, Jesus says, let me raise some more. And when you reach the bar, Jesus says, let me. అందుకే ఈ యొక్క డయాగ్నోస్టిక్ అనేది చాలా అవసరం. దీంట్లో ఒక 7-8 టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులు మనం చేద్దాం. అండ్ దేర్ఫోర్
వెరీ గుడ్. ఓకే, దేవుని డయాగ్నాస్టిక్స్ అని పేరు పెట్టారు, ద డివైన్ డయాగ్నాస్టిక్స్. కోవిడ్ టెస్ట్లు మనం చేసుకున్నాం కదా, కోవిడ్ టెస్ట్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే 2 వ్యాక్సిన్లు తీసుకున్నా కూడా కోవిడ్ వస్తుంది కదా. మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ మ్యాంగళూరులో ఉంటారు. ఆయన భార్యకు వచ్చింది, ఆయనకి వచ్చింది, ఆయన కోడలకు వచ్చింది. ఎప్పుడో తెలుసా? 9th month ప్రెగ్నెన్సీలో వచ్చింది. అండ్ షీ డెలివర్డ్ ఎ బేబీ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ టుక్ బోత్ ద వ్యాక్సిన్స్. సో టెస్ట్, ఓకే, వీ ఆల్ డూ దట్. సో నేను నాన్ మెడికల్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్ ఇట్. అయితే టెస్టులు అనేది మనమందరం చేసుకుంటాం, రకరకాలుగా టెస్టులు చేసుకుంటాం. కానీ ఈ యొక్క వార్షికోత్సవం, ఈ 26వ సంవత్సరంలో ఐ ఫెల్ట్ దట్ we should do some diagnostic. It's not just for this church, it is for every church. And Paul comes very heavily on this church. He said, you have experienced the grace of God. You have been called by God. You have been placed in a very notorious city. And you are supposed to be the salt and the light of this church, of that city. And therefore he says, I'm going to come back. I'm coming back, and this time when I come, నేను ఒక్కరిని కూడా వదిలిపెట్టను అంటున్నాడు. నేను కనికరము చూపను అని అంటున్నాడు. కెన్ హోలీ పీపుల్ హ్యావ్ ప్రాబ్లమ్స్? యా. ఎందుకంటే ఇఫ్ యు సీ 1 Corinthians, జస్ట్ 1 verse, 1 కొరింథీ 1వ అధ్యాయం చూస్తే వాళ్ళు ఏమని పిలుస్తున్నాడు? కొరింథులో ఉన్న దేవుని సంగమునకును, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, కాల్ టు బి సెయింట్స్, పరిశుద్ధంగా పిలువబడిన వారు, పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధులుగా చేయబడ్డారు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలుపు మీకు వచ్చింది అంటే వాట్ ఏ కమెండేషన్. ఎంతగా మెచ్చుకున్నాడు కదా. మళ్ళీ అదే మీరు కొంచెం కిందకు వస్తే, ఈ యొక్క పరిశుద్ధులకు ప్రాబ్లం ఉందంట. ఏంట ప్రాబ్లము? 10వ వచనంలో, సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు ప్రభువైన యేసు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. 1-2 వచనాల్లో మిమ్మల్ని పొగుడుచున్నాను, ఇప్పుడేమో వేడుకొనుచున్నానంట. అప్పుడే పొగడత అయిపోయిందా? ఎందుకు అయిపోయింది? పరిశుద్ధులు కదా. పరిశుద్ధులుగా ఉంటే ఏమి అవ్వకూడదు కదా. పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధలోకి ఎదగాలి కదా. మీలో కలహములు కలవని నాకు తెలిసింది. 11వ వచనంలో, నా సహోదరులారో, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి పలానా వారు నాకు చెప్పారు అని అంటున్నాడు. క్యాన్ హోలీ పీపుల్ హ్యావ్ ప్రాబ్లమ్స్? డెఫినెట్లీ. యూ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ బికాజ్ యు ఆర్ హోలీ. ఇఫ్ యు ఆర్ నాట్ హోలీ, నో ప్రాబ్లం. యు ఆర్ నో ప్రాబ్లం ఫర్ సేటన్. అందుకే పరిశుద్ధతలో కొనసాగినప్పుడు ఇవన్నీ సమస్యలు ఉంటాయి. అయితే పౌలు గారు మళ్ళీ ఈ కొరింథీ దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, మరి ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీబడి, ఎవరిని కూడా వదిలేది లేదు అని చెప్పి 5వ వచనంలో మాట, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. డియర్ చర్చ్, దిస్ ఈస్ ద క్వశ్చన్ ఐఎమ్ పోజింగ్. ఐఎమ్ నాట్ పోజింగ్, నాట్ ఈవెన్ పాల్. The word of God, the Holy Spirit is posing a question 20 years down the line. It's time to do some diagnostics, to examine ourselves. So look at that. ఏమంటున్నాడంటే, మీరు examine yourself. What are the tests? Examine yourself అనే మాటకు వస్తే, ఓకే, నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, నేను కనికరము చూపను అని చెప్పేసి ఇక్కడ మాట అంటాడు. ఏమన్నాడంటే, మీకు ఏమైనా రుజువు కావాలా? నేను మిమ్మల్ని అడగటానికి ఏమన్నా రుజువు కావాలా? దేవుడే నాకు, గాడ్ హ్యాస్ అపాయింటెడ్ మీ. డోంట్ క్వశ్చన్ మై అథారిటీ, డోంట్ క్వశ్చన్ ఆల్ దిస్. ఇట్స్ నాట్ మై అథారిటీ, గాడ్ హ్యాస్ ఆథరైజ్డ్ మీ టు టాక్ టు యూ అంటా ఉన్నాడు ఇక్కడ. నేను అవే ఐఎమ్ బారోయింగ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ పాల్ అండ్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ దిస్ చర్చ్. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. Examine ourselves. How do I do that? Examine అనే మాటకు వస్తే, యూ హ్యావ్ కొన్ని విషయాలు ఇక్కడ మనం చూద్దాం.
When you do a diagnostics test, when you do some diagnostic test, first of all, the diagnostic center should have some validity, kada? ఈ యొక్క కోవిడ్ వచ్చాక ప్రతి గల్లీలో డయాగ్నాస్టిక్ అని వచ్చారు. అందుకే we get scared. And so the diagnostic should have validity. So what is the validity? Paul is the valid person who says, I will do the diagnostics. So there is a validity. The word of God is the validity. It is through the word of God that we examine ourselves. దేవుని వాక్యం ద్వారా మనం ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. Validity is the first thing. And you have the second one, గుర్తింపు. అంటే ద ఐడెంటిటీ ఆఫ్ ద పర్సన్ హూ నీడ్స్ టు బి డయాగ్నైజ్డ్, కదా? డయాగ్నాస్టిక్ సెంటర్ బాగానే ఉంది, ఐఎస్ఐ మార్క్ అనుకుందాం. కానీ డయాగ్నోస్ చేయే వ్యక్తి కూడా కావాలి కదా. ఎవరికి చేయాలి? నాకు చెయ్యాలని ఒప్పుకోవాలి కదా. మరి వచ్చి ఆయన తన ఐడెంటిటీ చెప్పుకోవాలి. దట్ మీన్స్ ఐ నీడ్ టు కమ్ టు గాడ్ అండ్ సే, ఐ జెఫనయా పీటర్, ఐ వాంట్ టు బి ఎగ్జామిన్డ్. అంతేగాని మమ్మల్ని నో, డోంట్ ఇంక్లూడ్ ఎనీబడి, జస్ట్ యూ అండ్ మీ, ఆర్ యూ అండ్ యువర్ గాడ్. So that's the second one, identity. What is the identity? Who needs to be diagnosed? ఎవరికి పరీక్ష జరగాలి? నాకు, నా సంఘానికి. ముందు నాకు జరగాలి, నా కుటుంబానికి జరగాలి, ఆ తర్వాత సంఘానికి జరగాలి. So there is an identity part of it. You can see all this here. ఈ వాక్యంలో మీరు చూడవచ్చు కదా. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఎవరు? అందరు కాదు, కొరింథీలో ఉన్న సంఘంలో ఉన్న విశ్వాసులకు స్పెసిఫిక్గా చెప్పబడుతుంది, యు ఆర్ ది ఐడెంటిటీ అనే మాట. మూడవది మీరు చూస్తే, ద థర్డ్ వన్ ఈస్, ఎస్, ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం, ఐ నీడ్ టు బి డయాగ్నైజ్డ్, బట్ ఆర్ యూ అవైలబుల్ ఫర్ డయాగ్నాస్టిక్స్, కదా? కొంతమంది చెప్తా ఉంటారు, టెస్ట్ చేసుకుంటే ఇప్పుడే కాదులే, తర్వాత చేసుకుంటా, ఇప్పుడే కాదులే, నాకేం రాలేదులే, నాకేం జ్వరం లేదు, मुझे कोई जरम नहीं है क्योंकि मैं गर्म नहीं हूँ. You, when somebody says you need to go through the test, you should be ready also, and you should be available for test. When God speaks through his word, many people postpone it, kada? They don't want to. నేను కొంతమందిని గమనించాను, వాక్యం చెప్పిన తర్వాత దే ఫీల్ సో రెస్ట్లెస్, దో యాజ్ ఇఫ్ దే ఆర్ గ్యాస్పింగ్ ఫర్ బ్రెత్. ప్రసంగం అయిన తర్వాత ప్రసంగం అయిపోయింది, I have escaped. This preacher already put a noose on me and I was about to be choked, and I said, Hamma. No. When the diagnostics from the Lord, from the word of God is announced, there is a validity. It is God who is doing it, and so you can trust that test. The second one is, it is me who needs to be done. And the third one is, are you ready for it? You know that you need to be done, but are you available for the test? And that requires a lot of humility. పరీక్ష జరగాలి, పరీక్ష చేసేవాళ్ళు మంచివారే, పరీక్ష నాకు జరగాలి, కానీ పరీక్షకు నేను సిద్ధంగా ఉన్నానా లేదా? Many a times when the word of God speaks, we keep on postponing. He says, not now, ఇప్పుడు కాదు, తర్వాత, ఈ మీటింగ్లో కాదు, తర్వాత. Don't postpone. Every time I listen to the word of God, there is a diagnosis going on. The word of God checks me. It tells me what is right, what is wrong, and all that. So there is a requirement. And then you have the next one called the results, parinamalu. ఈ టెస్ట్లో మరి రిజల్ట్స్ కూడా మనం చూడాలి. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత యూ షుడ్ హ్యావ్ ద హ్యూమిలిటీ టు యాక్సెప్ట్ ద రిజల్ట్స్. अरे ये मेरा नहीं हो सकता है, ये किसी और का नाम है, ऐसा नहीं, आप ही का नाम है. ఈ టెస్ట్ రిజల్ట్స్ ఇదివే, అమ్మో ఇది నాది కాకపోవచ్చు సార్, ఒకసారి చెక్ చేయండి సార్, ఇది నా పేరేనా వేరే వాళ్ళ పేరేనా. Sometimes we want to blame on others, we want to say not me, he, she, వారు, వీరు. No.
When the word of God reveals to me, when the word of God says, this is it, am I ready for the results? And am I ready to confess it, admit it, and leave those things at the feet of Jesus? Whether it is a personal life, a family life, or a church life. ఈ కోవిడ్ మనకు చాలా విషయాలు నేర్పించింది. ఎందుకంటే కొంతమంది నా తోటి సేవకులు, నాకు మంచి ఫ్రెండ్స్, I get a message saying he died, COVID, 24 hours back. నిన్న నాతో బైబిల్ లీగ్ అనే సంస్థలో పనిచేసిన రాయలసీమ డైరెక్టర్ అబ్షలోమ్ అని నిన్న చనిపోయాడు కోవిడ్ వల్ల. ఇంకా కోవిడ్ అయిపోయిందిలే, అందరు బాగున్నారులే, ఇంకా కోవిడ్ మన జోలికి రాదులే అనుకుంటా ఉంటే యూ కెన్ హియర్ ఆఫ్ దోస్ థింగ్స్. ఆయనకి జ్వరం వస్తే he neglected it. When the results showed that he has some problem, he was not willing to accept it. And so, ఈ డయాగ్నాస్టిక్స్ ముందు certain principles I am laying down. ఈ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అయితేనే డయాగ్నాస్టిక్ టెస్ట్లో, పరీక్షలో మనము సిద్ధపడతాము. దాని వలన వచ్చిన ఫలితాలు కానీ, పరిణామాలు కానీ, రిజల్ట్స్ కానీ అది అంగీకరించడానికి కూడా మనం సిద్ధపడాలి. ఓకే, నౌ వర్స్ 5, 5వ వచనంలో మీరు మరి ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అని చెప్పి, లెట్ us see what we need to examine. చేయవలసిన పరీక్షలు ఏంటి? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్, ఆ టెస్ట్ అంటారు కదా, అన్నీ రాసుకొని రావాలి. ఈ టెస్టులన్నీ తీసుకొచ్చాక నేను ఏం సంగతో నీ జాతకం ఏంటో చెప్తానంటాడు. నీ గురించి ఏం చేయాలనో, ఏ మందులు ఇవ్వాలనో, ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో నేను చెప్తానంటాడు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ వీ నీడ్ టు రియలైజ్. ఓకే, పరీక్ష నెంబర్ 1, దేర్ ఆర్ డిఫరెంట్ టెక్స్ట్. పరీక్ష నెంబర్ 1 ఏంటది? పరీక్ష నెంబర్ 1 ఏంటంటే, యేసు, చూడండి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకోండి. దట్స్ అ ఫస్ట్ టెస్ట్. భలేవాళ్ళండి, మేమంతా బిలీవర్స్, మాకెందుకు ఈ ప్రశ్న? బిలీవరే. నేను అడిగింది బిలీవర్ కాదు. బిలీవర్ తర్వాత ఏంటి? శిష్యత్వం ఉందా? చాలా ఈ బిలీవర్ అనే పదం చాలా వాడేస్తున్నాం కదా. నేను ఇప్పటికి 40 ఏళ్ళు మినిస్ట్రీ చేశాను. చాలామంది పాస్టర్లు అడిగితే, మీ చర్చిలో ఎంతమంది ఉన్నారండి అంటే, ఒక 50 మంది బిలీవర్స్ అని అంటారు. యేసు ప్రభువు మీరు సర్వలోకానికి వెళ్ళి బిలీవర్స్గా చేయుడి అన్నాడా? ఏమన్నాడు? భక్తులుగా చేయుడి, మంచి ఆరాధన చేసేవాళ్ళుగా చేయండి, మంచి నాయకుల్ని చేయండి, మంచి కానుకలు ఇచ్చేవారిగా చేయండి, రెగ్యులర్గా గుడికి వచ్చే వాళ్ళుగా చేయండి. ఏమనలే, మీరు శిష్యులనుగా చేయండి అన్నాడు. శిష్యులుగా చేయమన్నాడు. సో మొదటి పరీక్ష ఏంటి? క్రీస్తు నా యందు జీవించున్నాడా? అవునండి, నేను యేసుప్రభుని అంగీకరించాను, బట్ ఈజ్ హి స్టిల్ అలైవ్? ఈజ్ హి స్టిల్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్? ఎందుకంటే ఇక జీవించుతున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాను అన్నాడు కదా పౌలు. అందుకే ఇది మొదటి పరీక్ష. ఐ బీన్ అ బిలీవర్ ఫర్ మెనీ ఇయర్స్, బట్ ఈ స్టిల్ జీసస్ క్రైస్ట్ యాక్టివ్ ఇన్ మై లైఫ్? లేక ఆయన ఏదో డిడ్ ఐ పుట్ హిమ్ టు స్లీప్ బికాస్ ఐఎమ్ టూ బిజీ విత్ హిజ్ ఓన్ యాక్టివిటీస్. యేసుక్రీస్తు పేరట అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాను, కానీ ఆ యేసునే పక్కన పెట్టాను. చివరిగా మీకు చార్ట్ చూపిస్తాను. So Paul is asking a question this evening. Examine yourself to see whether you are in faith. Test yourself. నేను ఎందుకు అంటున్నానంటే, మనము విశ్వాసులం అవటం ఒకే సంఘటన. శిష్యత్వం అన్నది ప్రక్రియ. You don't become believer all the time. You become believer only once. But you have to be a disciple all the time. మనం మాటిమాటికి విశ్వాసులు అవ్వం, కానీ మనము ప్రతి నిమిషము, ప్రతి క్షణము శిష్యులంగా ఉండాలి. ఎందుకంటే అపోస్తల కార్యం మీరు చూస్తే 11:26లో, అపోస్తల కార్యము 11:26లో మీకు ముందు ఒక ప్రశ్న అడుగుతాను. ద క్వశ్చన్ ఇస్ దిస్. వాట్ ఈస్ ద క్వశ్చన్? 11:26. ఎవరు అనబడిరి చెప్పండి. మొట్టమొదటి
మొట్టమొదట అంతియోకేలో క్రైస్తవులు శిష్యులు అనబడిరి. అవునా? Christians were called disciples, or disciples were called Christians. What is that? What does the Bible say? ఎవరు అనబడిరి? శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంటే ఇప్పుడు నేను క్రైస్తవుడిని అని చెప్పే హక్కు నాకు ఎప్పుడుంది? శిష్యుడు అయిపోయావా? ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. అందుకే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ టెస్ట్, యేసుక్రీస్తు నా యందు జీవించుచున్నాడా? ఇక్కడ కొరింథీ పత్రికలో అదే అడిగాడు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు పరిశోధించుకోండి. ఎవరికి రాశాడు? అవిశ్వాసులక? కొరింథీయులకు రాశాడు. దిస్ క్వశ్చన్ డోంట్ సే దిస్ ఈస్ ఫర్ అన్బిలీవర్స్. నో, ఇట్ ఈస్ ఫర్ బిలీవర్స్. ఆర్ యూ స్టిల్ ఎ బిలీవర్? యా, బట్ డిడ్ యూ graduate into a disciple? Otherwise you are still stuck up with as a believer. పెళ్లి చూపులకు వచ్చినా కూడా అబ్బాయి బిలీవరా, అమ్మాయి బిలీవరా అంటారు. ఎవరు కూడా శిష్యులని ఎవరు అనలే ఇంతవరకు, నేనైతే వెళ్ళా. ఒక పాస్టర్ గారిని అడిగాను, మీ చర్చిలో ఎంతమంది? ఇంతమంది బిలీవర్స్ అండి. శిష్యులు లేరా? ఉన్నారండి. ఉన్నారు శిష్యులు. ఎవరు? నాకు. అలాంటి నాకు శిష్యులు. ఒకడు నా బ్యాగ్ మోస్తాడు, ఒకడు నా కాళ్ళు ఒత్తుతాడు, ఒకడు నాకు అది చేస్తాడు, ఇది చేస్తాడు, వంటలు చేసి పెడతారు. వీళ్ళందరూ నా శిష్యులండి. నేను అది అడగటంలే. ప్లీజ్ లుక్ ఎట్ దిస్ వర్స్. ద వర్స్ సేస్ ద క్వశ్చన్ ఈస్ నాట్ టు అన్బిలీవర్స్, ఇట్ ఈస్ టు ద బిలీవర్స్. అండ్ వెరీ సర్ప్రైజింగ్లీ, షాకింగ్లీ పౌలు అడుగుతున్నాడు, అది కూడా అట్ ద ఎండ్ ఆఫ్ కొరింథియన్స్. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ Christian life, he is asking, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో. అంటే కొంతమంది భ్రమలో ఉన్నారు, మేము బిలీవర్సే అనుకున్నారు, కానీ కాదు. అసలు మీకు విశ్వాసం ఉందా? ఉందండి. ఉంటే శిష్యత్వంలోకి ఎదిగారా? హ్యావ్ యూ గ్రాడ్యుయేటెడ్ ఇన్ టు డిసైపుల్షిప్? ద లార్డ్ సెడ్ గో అండ్ మేక్ డిసైపుల్స్. హీ నెవర్ సెడ్ గో అండ్ మేక్ బిలీవర్స్. శిష్యులనుగా చేయండి అన్నాడు, విశ్వాసులుగా చేయమని అనలే. కానీ శిష్యులు అవ్వాలంటే విశ్వాసులు అవ్వాల్సిందే. ముందు విశ్వాసులు అయితేనే శిష్యత్వానికి క్వాలిఫైడ్. కానీ బిలీవర్స్ వరకే కాదు. ఎందుకంటే యునో, ఈవెన్ ద డెవిల్ ఈజ్ ఎ బిలీవర్. దయ్యములు కూడా ఆయన యందు, దయ్యాలు కూడా నమ్ముతాయంట. యునో ద డెవిల్స్ ఆల్సో, the demons, they are very good believers. They are 100% believers 24/7. They never doubt about the divinity of Christ. మనకన్నా అప్పుడన్నా అనుమానాలు వస్తాయేమో కానీ యేసు ప్రభు గురించి వాళ్ళకి ఎప్పుడు రావు. అందుకే బిలీవర్స్ అని కాదు. నేను బిలీవర్ అంటే సైతాను బిలీవర్, నేను బిలీవరే. తేడా ఏంటి? సైతానుడు శిష్యుడు కాలేడు. Satan cannot be a follower of Jesus. He just a believer of Jesus and he believes that Jesus is Lord. అందుకే మీకు తెలుసు కదా, ఆ దయ్యాలు పట్టిన వాళ్ళు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఎందుకు వచ్చావురా బాబు అని. Why did he say that? Because we know that you are the son of the living God. That is belief. But that is devil's belief. And so I need to move from that. So test number one ఏంటంటే, ఈజ్ క్రైస్ట్ ఇన్ మీ. దానికి ఏంటంటే, ఇక జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడని చెప్పగలమా? లేదండి, అప్పుడప్పుడు జీవిస్తాడు, అప్పుడప్పుడు అవసరమైతే అపాయింట్మెంట్ ఇస్తాను. నో, యూ కెనాట్. దట్ ఈస్ టెస్ట్ నంబర్ 1. వి గో టు టెస్ట్ నంబర్ 2. టెస్ట్ నంబర్ 2. Yeah, this is test. Actually, I put it in a different way. 3వ వచనంలో చూడండి. క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా అంటే, ఇక్కడ నుంచి నేను ఒక లెసన్ తీసుకున్నాను. క్రీస్తు నాయందు ఉండి పలుకుచున్నాడా? ఇది ఒక టెస్ట్. ఈజ్ క్రైస్ట్ స్పీకింగ్ త్రూ మీ? హౌ? అందుకే మీకు చెప్పాను, బీయింగ్
డూయింగ్, సేయింగ్. దిస్ ఈజ్ అనదర్ టెస్ట్. ఆయన నాలో ఉన్నాడు, శక్తిమంతుడై ఉన్నాడా? శక్తిమంతుడై ఉంటేనే నా ద్వారా ఆయన మాట్లాడతాడు. యునో, దయ్యాలు ఎల్లగొట్టే వాళ్ళు, ఆ దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటారు? వీడు కాదు మాట్లాడేది, వీళ్ళలో ఉన్న దయ్యం మాట్లాడుతుందంటే మరి మనకు బిలీవర్స్ ఏం మాట్లాడాలి? నేను మాట్లాడేది కాదు, క్రీస్తు నాలో మాట్లాడుతున్నాడు అనే మాట చూడండి. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు చేస్తానంటున్నాడు. దట్స్ అ టెస్ట్. డిడ్ గాడ్ స్పీక్ త్రూ మీ? డిడ్ పీపుల్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ త్రూ మై లైఫ్? ఇదొక డయాగ్నోస్టిక్స్. అంటే ఈ కోవిడ్లో ఎక్కడ బయటికి వెళ్ళలేదు, ఎవరితో మాట్లాడలేదు, మూతికి కూడా కవర్ పెట్టుకున్నాం. No, that's not what I'm asking. How did you react? How did you behave? What was my reaction? How did my neighbor look at me as a Christian? How did I react? మీ నేబర్ కూడా తలుపేసుకున్నారు, మీరు తలుపేసుకున్నారు, కానీ మన ప్రవర్తన చూసినప్పుడు క్రీస్తు నా యందు పలుకుచున్నాడని చెప్పగలనా? క్రీస్తు నా యందుండి నా ఆఫీసులో పలుకుతున్నాడు నా జీవితం ద్వారా. నేను నిలబడి అందరికీ యేసు ప్రభుమే విశ్వాస్ కరో, క్రీస్తు నాలో ఉండి పలుకుచున్నాడా అన్నది ఒక ప్రశ్న అన్నమాట. ఆయన శక్తివంతుడై పలుకుచున్నాడా అన్న మాట ఇక్కడ మనం చూడాలి. 3వ వచనంలోనే ఉంది అక్కడ కదా. ఏంటది? ఆయన మీలో బలహీనుడు కాదు కానీ మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు అని ఉంది. నేను ఇప్పుడు ప్రశ్న అనమాట, ఉన్నాడా? చెక్ ఇట్. బికాస్ మీరు శక్తి నొందుదురు అని అన్నాడు అపోస్తల కార్యం 1:8 కదా. కాబట్టి ఆ శక్తి మీలో కనబడుతుందా? శక్తి అంటే డూమ్ డామ్ అంటూ మరి కొంతమంది టీవీ బోధకులు, అది కాదు నేను మాట్లాడేది. శక్తిమంతులు అనే మాట మీరు అపోస్తల కార్యంలోనే 14వ అధ్యాయంలో చూస్తే, పౌలు బర్నబాలు ఒక ఊరికి వెళ్తే ఆ ఊరిలో ముందు వారిని ఏదో అన్నారు. ఆ తర్వాత పాము ఇన్సిడెంట్ జరిగింది కదా. పాము ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏమైంది? పౌల్ తూ ఖతం హోగే అంటే ఖతం కాలే, మళ్ళీ మాట మార్చుకున్నారు కదా. ఏమన్నారు? బర్నబా ఈజ్ సో అండ్ సో, పాల్ ఈజ్ సో అండ్ సో. జ్ఞాపకం ఉందా ఇన్సిడెంట్? అక్కడ మీరు గమనిస్తే ఆ స్టోరీ పక్కన పెట్టండి. ఇన్సిడెంట్ జరిగింది పౌలు, కానీ గ్రీకు దేవతల పేర్లు పెట్టారు ఇద్దరికి. పెట్టినప్పుడు బర్నబాకి గ్రీకు దేవతల నంబర్ 1 దేవుని పేరు పెట్టారు, పౌలుకి 2వ పేరు పెట్టారు. కానీ మిరాకిల్ జరిగింది పౌలు ద్వారా. అక్కడ వాళ్ళు చూసిన ఆశ్చర్యకార్యం పౌలు. బట్ దే రియలైజ్ దట్ హియర్ ఈజ్ బర్నబాస్ హూ ఈజ్ ద రియల్ లీడర్. It is not the miracle that displayed the power, it was the leadership of Barnabas that displayed the power. And so people said, this is the Zeus. ఈ దేవుడే గొప్ప దేవుడు, మన మధ్యకి దేవుళ్ళు వచ్చారు, హీ సో అండ్ సో గాడ్. ఎందుకంటున్నానంటే, ఒకటేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డయాగ్నాస్టిక్ టెస్ట్ నెంబర్ 1, విశ్వాసం ఉందా? ఉంది. ఈ విశ్వాసం ఇంకా విశ్వాసం లాగే ఉందా? శిష్యత్వంలోకి ఎదిగిందా? హ్యావ్ ఐ బికమ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్? And this lockdown and COVID, all these were the testing times for us to display that we were not just believers, that we were disciples of Jesus. రెండో ప్రశ్న, యేసుక్రీస్తు శక్తి నాలో ఉందా? కొంచెం స్లైడ్ వెనక్కి వెళ్ళింది, అందుకే. 3వ ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తుతో జీవము గలవాడనై ఉన్నానా? 4వ వచనంలో మీరు చూస్తే, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడను కానీ దేవుని శక్తిని బట్టి జీవించున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారమై ఉన్నాము అనే మాట వచ్చింది కదా. దిస్ ఈస్ డయాగ్నోస్టిక్ టెస్ట్ నెంబర్ 3. దాన్ని ఏమనాలి? యేసుక్రీస్తులో విశ్వాసం ఉంది, యేసుక్రీస్తు శక్తి ఉంది, ఆ శక్తి మనకు గ్యారంటీ ఇచ్చాడు. కానీ ఆ శక్తి నేను వాడుకోనప్పుడు
యేసుక్రీస్తుతో నేను జీవము గలవాడ అంటే డిడ్ ఐ వాక్ యాజ్ ఎ లివింగ్ విట్నెస్ ఆర్ ఎ డెడ్ విట్నెస్? నాలో ఆ జీవం అనేది ఉందా? Can people see the living Christ in my life by my lifestyle? అన్నది దిస్ ఇస్ ద డయాగ్నోస్టిక్ టెస్ట్. అంటే ఈజ్ క్రైస్ట్ అలైవ్ ఇన్ మీ? ఆయన యొక్క జీవము గలవాడనై ఉన్నానా? అదే మీకు యోహాను 15లో ఏం చూస్తారు? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, నేను లేకుండా మీరేమి మీ వల్ల కాదు. సో డిడ్ ఐ అబైడ్ విత్ హిమ్? నేను ఆయనలో నిలిచి ఉంటేనే మీకు అది సప్లై వస్తుంది. నేను ఆయన యందు నిలిచి ఉండటము, తోటి విశ్వాసి ఆయన యందు నిలిచి ఉండటము, సంఘములో ప్రతి ఒక్కరూ ఆయన యందు నిలిచి ఉండటము, సంఘము నిలిచి ఉంటుంది. అండ్ వీ ఎంకరేజ్ ఈచ్ అదర్, వీ బిల్డప్ ఈచ్ అదర్. అది నేను తర్వాత చూపిస్తాను. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. టెస్ట్ నంబర్ 4. వాట్ ఈస్ దట్? 5వ వచనం చూడండి. విశ్వాసం అనే ప్రశ్న ఇందాక అడిగాను కదా, విశ్వాసము గలవాడనో లేదో అంటే విశ్వాసం ఉంది, శిష్యత్వం ఉంది, కానీ ఈ విశ్వాసము కొన్నిసార్లు ఎలా మారిపోద్ది? అవిశ్వాసము, అల్ప విశ్వాసము, నకిలీ విశ్వాసం. ఇది సపరేట్ సబ్జెక్ట్. విశ్వాసం గురించి చాలా మాట్లాడుకోవచ్చు. ఎస్, ఐఎమ్ ఏ బిలీవర్ ఆఫ్ జీసస్, ఐఎమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ జీసస్, ఐఎమ్ ఏ డిసైపుల్ ఆఫ్ జీసస్, బట్ how was my faith? How did people see my faith? How did they see my faith? ఒట్టిదే అండి, యేసు ప్రభు అంటాడు, యేసు ప్రభు ఫాలోవర్ అంట, బతుకు చూస్తేనేమో ఎట్లా ఉంది, కుటుంబ జీవితం చూస్తే ఎట్లుంది, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కొట్లాట, అరుసుకోవటం, మళ్ళీ క్రైస్తవులంట. ఇది ఒక టెస్ట్. వి మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ 5th one. 6వ వచనం చూడండి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మీరు భ్రష్టులు కాని ఎడల అన్నాడు. అంటే నేను భ్రష్టుడిని అయిపోయానా? నా విశ్వాసములో భ్రష్టుల్లోని అయిపోయానా? అంత లేదులేండి, అంత సీన్ లేదులే అంటావేమో. భ్రష్టుడు అనే మాట ఎందుకు వాడుతున్నాడు? కొరింథీ విశ్వాసులకు భ్రష్టత్వం అనే పదం ఎందుకు వాడాడు? బిలీవర్స్కి ఎందుకు వాడాడు? అంటే యూ క్యాన్ బికమ్ లైక్ దట్. వాట్ ఈస్ ద ఇంగ్లీష్ వర్డ్ దేర్? టెస్ట్ యువర్ సెల్ఫ్. మీరు, 5వ వచనమే, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? అంటే నేను భ్రష్టుడిని అయ్యానంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తును పక్కన పెట్టానని అర్థం. ఈ భ్రష్టత్వం అనే పదం ఎక్కడ వాడబడింది? 2 పేతురు చూడండి. 2 పేతురు 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఈ భ్రష్టత్వం గురించి పేతురు గారు రాస్తూ 2 పేతురు 1వ అధ్యాయము ఉందా? 4వ వచనంలో ఏముంది? భ్రష్టత్వము నుండి అనే మాట, ఆ మహిమచ్చే గుణాతిశయములను బట్టి అని చెప్పిన తర్వాత, దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని అన్నాడు. భ్రష్టత్వము నుండి తప్పించుకొని ఏమయ్యారు? దేవ స్వభావనందు పాలివారగునట్లు అనే మాట ఉంది. ఎస్కేప్ ఫ్రమ్ కరప్షన్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద డివైన్ నేచర్. అయితే మీరు కొరింథీయులారా, మీరు భ్రష్టత్వం అనే ప్రాబ్లంలో పడవచ్చు. భ్రష్టత్వం అనే పదం ఇక్కడ వాడాడు అంటే మీరు చూడండి, మళ్ళీ ఆ మాట వస్తుంది. భ్రష్టత్వం 6వ వచనంలో, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. భ్రష్టులు అని 5వ వచనం 6వ వచనంలో వాడాడు. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులు కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. మీరు భ్రష్టులు కారని మీరు తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను అంటున్నాడు పౌలు. అంటే పౌల్ ఈజ్ నాట్ రియలీ కాన్ఫిడెంట్ అబౌట్ దీస్ పీపుల్.
వీళ్ళ గురించి పౌలు గారికి చాలా కాన్ఫిడెన్స్ లేదనమాట. మీరు భ్రష్టులు. కానీ రెండో పేతురులో మనం ఏం చూసాము? ఈ లోకములో ఉన్న భ్రష్టత్వము నుండి మానవుడు పాపము చేసినప్పుడు భ్రష్టుడైపోయాడు. మ్యాన్ బికేమ్ కరప్ట్ when he rebelled against God, and God says, I want you to escape from corruption. Escape ane padam, where do you use the word escape? You use the word escape when you are in danger. Man was in danger. Man was in danger of completely going to hell. And therefore God said, you need to escape, and you cannot escape yourself. No other fellow human being can help you escape, because he is also in the same condition. And so Jesus comes into this world and he helps me to escape from corruption and then set a goal. What is that? To participate in the divine nature. And therefore, ఓ కొరింథీయులారా, మీరు భ్రష్టత్వం నుండి తప్పించుకున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షిస్తున్నానంటే, మీరు బతుకులు, మీ జీవితాలు చూస్తుంటే మీరంతా భ్రష్టులుగా తయారైపోయారు. మళ్ళీ మీ బతుకులు బాగోలేవు. మీరు ఇంకా విశ్వాసంలోనే స్ట్రగుల్ అవుతున్నారు, శిష్యత్వంలోకి రాలేదు. అందుకే పౌలు గారు ఇక్కడ వాపోతున్నాడు. ఏమని? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షిస్తున్నాను అంటున్నాడు. ఐ హోప్ యూ విల్ ఫైండ్ అవుట్ దట్ వీ హ్యావ్ నాట్ ఫెయిల్డ్ ద టెస్ట్. సో దిస్ ఈజ్ అనదర్ టెస్ట్. ఇది ఇంకొక టెస్ట్. వన్ మోర్ టెస్ట్. వన్ మోర్ టెస్ట్ ఈజ్ కమ్ డౌన్ టు వర్స్ 8. 8వ వచనంలో మరొక టెస్ట్ పెట్టాడు. ఏంటంటే, మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తము సమస్తమును చేయుచున్నాము. సో వాట్ ఈస్ దట్? సత్యమునకు విరోధంగా ఉన్నానా? ఐ హర్డ్ ద ట్రూత్ సెవరల్ టైమ్స్. ఐ నో ద ట్రూత్ సెవరల్ టైమ్స్. ఐ ప్రాక్టీస్ ద ట్రూత్ సెవరల్ టైమ్స్. రైట్ నౌ ఐ ఎమ్ నాట్ డూయింగ్ ఇట్. ఒకానొకప్పుడు సత్యం అంటే సత్యం కోసం చచ్చిపోయాను, సత్యం కోసం కొట్లాడాను, సత్యం కోసం నిలబడ్డాను, సత్యం కోసం పోరాడాను. ఇప్పుడు సత్యం అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఇదొక టెస్ట్. ఆ రోజుల్లో చాలా బాగుండేది. ఇప్పుడు ఆ బ్రదర్ చాలా దిగజారిపోయాడండి. ఆ రోజుల్లో చాలా వైరాగ్యం ఉండేది, ఇప్పుడు అంతా పోయిందండి. ఆ రోజుల్లో సంఘంలో చాలా ఉందండి, ఇప్పుడు అంతా చల్లగా అయిపోయిందండి. దిస్ ఈజ్ అనదర్ టెస్ట్. దట్స్ వై ఐ వాంటెడ్ టు కాల్ దిస్ యాజ్ అ డయాగ్నోస్టిక్ టెస్ట్ on this 26th year, so that we will be clear to move on to the next year, move on to the next level. మీరు సత్యమును ఎరుగుదురు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. అయితే సత్యాన్ని ఎరిగి కూడా అబద్ధములో బానిసైపోయి ఈ సత్యము నిన్ను స్వతంత్రురాలుగా చేయనీయకుండా ఉంటివా అన్నది ప్రశ్న. You know that truth will set you free, but intentionally, deliberately, you wanted to entertain the lie, and you knew that truth will set you free, but still I was not for it. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాం. We will do everything for the sake of truth. ఇక్కడ సత్యం అంటే ఎవరు? సత్యం అంటే ఏమిటి కాదు, సత్యం అంటే ఎవరు? It is not వాట్ ఈస్ ట్రూత్, ఇట్ ఈస్ హూ ఈస్ ట్రూత్. వాట్ ఈస్ ట్రూత్ అన్నవాడు పైలట్ గ్రూప్. పిలాతు వాట్ ఈస్ ట్రూత్ అన్నాడు. యేసు ప్రభు ఐ యామ్ ద ట్రూత్ అన్నాడు. ఇట్ ఈస్ నాట్ వాట్ ఈస్ ట్రూత్, ఇట్ ఈస్ హూ ఈస్ ట్రూత్. అండ్ దేర్ఫోర్ ఈ హూ అంటే సత్యమునకు నేను విరోధముగా ఉన్నాను అంటే యేసుక్రీస్తుకు విరోధమైన జీవితం జీవించానా అన్నది ప్రశ్న. So this is another test you need to look into. మరొకటి చూస్తున్నాం. ఏంటంటే, సత్యము నిమిత్తము సమస్తము చేయుచున్నానా, లేక అక్కడక్కడ కొన్ని అబద్ధాలు చెప్తున్నానా? Did I stand for the truth in all areas of life, or in some areas of my life? In certain areas of my life, I know that is wrong, but still I didn't want to stand for the truth. I succumbed to lie. అబద్ధానికి లొంగిపోయాను. అది అబద్ధమని తెలుసు, అయినా నేను సత్యం కోసం అక్కడ నిలబడలేకపోయాను, లొంగిపోయాను అనేది ఒక ప్రశ్న. అబద్ధం అనే మాట ఏంటా మాట? యోహాను సువార్తలో, యోహాను 8,
44లో ఏముంటుంది ఆ వచనం? 8:44. 44 ఏంటది? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశ నెరవేర్చుకోచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన 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 మీ భాష ఏంటి సార్? మీ భాష ఏంటి? మీ ఏ ప్రాంతం వారు? అంటే మన భాష విని మీరు ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అంటారు కదా. సైతానికి ఒకటే భాష. ఏంటి ఆ భాష? అబద్ధం. అంటే అర్థం ఏంటి? ఒక దేవుని బిడ్డలు వీళ్ళు కొరింథీయులు, విశ్వాసులైన ఈ కొరింథీయులకు ఒక పరీక్ష పెడుతున్నాడు. ఏంటట? సత్యము నిమిత్తమై సమస్తము చేయుచున్నారా? చూడండి ఆ మాట. మేము సత్యమునకు విరోధం ఏమీ చేయనేరము, సత్యము నిమిత్తము సమస్తము చేస్తాం. We will do everything for the sake of truth, and the truth is not a thing, it is a person. దాన్ని ఇంకో విధంగా ఎలా చెప్తావు? నేను యేసు కోసం సమస్తం చేస్తాను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థన్స్ మీ అని పౌలు అన్నాడు కదా. సేమ్ థింగ్ అన్నమాట. సేమ్ థింగ్. టెస్ట్ నంబర్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. 9వ వచనానికి రండి. 9వ వచనంలో ఇంకొక టెస్ట్ మనం డయాగ్నాస్టిక్లో. మేము బలహీనమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము, దీని నిమిత్తమే, అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాను. సంపూర్ణత టెస్ట్. ఇంకో డయాగ్నాస్టిక్. గత 26 సంవత్సరాలుగా లేక గత కొన్ని సంవత్సరాలుగా విశ్వాసిగా ఉన్నప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను సంపూర్ణతలోనికి వచ్చానా? భ్రష్టత్వం నుండి తప్పించుకొని దేవ స్వభావంలో పాలివారగుట అని 2వ పేతురులో మనం చూసాం. అంటే దేవ స్వభావంలో పాలివారగుట అన్నదే సంపూర్ణతలోనికి రావటం. సో ఈరోజు మళ్ళీ డయాగ్నాస్టిక్ టెస్ట్ ఏంటంటే, దీని నిమిత్తమే, అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాను, కోరుకొనుచున్నాను. అంటే పౌలు గారు ఇక్కడ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. మీరు ఇంకా సంపూర్ణులు కాలే, నేను కోరుకుంటున్నానంటే అర్థం ఏంటి? మీరు ఇంకా సంపూర్ణత గురించి ప్రయాసనం చేయట్లే. సో డియర్ చర్చ్, దట్స్ ఎ క్వశ్చన్, దట్స్ ఎ టెస్ట్ ఫర్ అస్. డిడ్ ఐ పర్సూ? నేను సంపూర్ణతలో విషయంలో ప్రయాసం చేస్తున్నానా, చేశానా, లేక ఎక్కడో ఆగిపోయానా? అందుకే నేనేమన్నాను, శిష్యత్వం అనేది ఒక ప్రక్రియ. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ థింగ్. యూ కెనాట్ స్టాప్ ఇట్ ఆన్ ద వే. ఒకేసారి విశ్వాసి, కానీ మాటి మాటికి శిష్యత్వంగా ఉండాలి. ఇట్స్ లైక్ సంబడి, లెట్ మీ పుట్ దిస్ వే. ఐఎమ్ ఏ ఫుల్ టైమ్ హస్బెండ్ ఫర్ మై వైఫ్. ఐఎమ్ ఏ ఫుల్ టైమ్ హస్బెండ్. Not just when we are together. Even if I am not with her, I am still a full-time husband. If I check into a hotel in America, I am still a full-time husband. And she too is a full-time wife. And therefore, God also expects us to be full-time shishyalu, full-time disciples. There is no part-time Christianity. There is no part-time discipleship. It's a full-time. And only by being full-time disciples, I achieve this. What is that? Nenu sampurnuniga avatam. Test number 8. Okay, we have one more test. What is that? Come down to verse 10. కాబట్టి నేను మీ వద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచకుండునట్లు దూరంగా ఉండవలని ఈ సంగతులు వ్రాయిస్తున్నాను. అంటే ఇక్కడ మరొక మాట నేర్చుకుంటున్నాం. కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ దిస్ టెస్ట్? ఎనీబడి గెస్ ఇట్? వాట్ ఈస్ ద నెక్స్ట్ టెస్ట్? పడద్రోయుటకే. అవునా? నేను మీ వద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకు. So this is another test. What is the test? Did I destroy the other believers? నా ఆధ్యాత్మిక జీవితము బాగలేదు.
Was I the cause for the other believers to fall? నా జీవితం ద్వారా తోటి విశ్వాసుల్ని నేను కట్టానా? లేక ఏం మాట వాడాడు అక్కడ? పడద్రోసుట. మిమ్మును కట్టుటకే అన్నాడు, పడద్రోయుటకు కాక అంటాడు. I have seen believers in churches where they are bent upon destroying the other believer. వాళ్ళని కట్టడానికి ఇష్టమే లేదు, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టమే లేదు. వాళ్ళు ఆరాధన అయ్యాక ఒక డోర్ నుండి వెళ్తారు, వీళ్ళు ఇంకో డోర్ నుండి వెళ్తారు, పలకరించేది లేదు. దిస్ ఈజ్ ద టెస్ట్. Did I build the other people? Did I build my fellow Christian? Did I build some brother or a sister in the church? Or was I the cause? అంటే నేనేంటి, ఏం చేశాను? కాబట్టి నేను పడద్రోయుటకు కాక కట్టుటకు వచ్చాను. ఈ నా ఆధ్యాత్మిక జీవిత యాత్రలో నేను ఎంతమంది జీవితాల్ని తొక్కేశాను, లేక ఎంతమంది జీవితాల్ని కట్టాను? ఎంతమందిని నేను కావలసుకొని పడద్రోయకపోయినా నా సాక్ష్యం బాగలేనందువల్ల వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి పడిపోయారా? అందుకే ఇదే మొదటి కొరింథీలో పౌలు గారు అంటాడు, బలహీనములైన సహోదరులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. సో హియర్ ఈజ్ అనదర్ టెస్ట్ ఫర్ అస్. వాజ్ ఐ రెస్పాన్సిబుల్ ఫర్, ఇంగ్లీష్లో ఎలా రాసిందంటే, ఇంగ్లీష్లో, for this reason I write these things when I come, not to cut off my relationship, but came to build you and not to tear you down. మిమ్మల్ని చీల్చి చెండాడడానికి రాలే, మిమ్మల్ని కట్టడానికి వచ్చాను. ఇది ఎలా జరుగుతుందంటే, కొన్ని సంఘాల్లో ఒక కుటుంబంలో ఏదైనా జరిగితే ఆ కుటుంబాన్ని కట్టే బదులు ఆ కుటుంబాన్ని ఇంకా చింపేస్తూ ఉంటారు, వాళ్ళ గురించి ఏమేమో చెప్పుకుంటూ ఉంటారు, దుష్ప్రచారాలు ఎన్నో చేస్తూ ఉంటారు. యు ఆర్ సపోజ్ టు బిల్డ్. సో హ్యావ్ దిస్ టెస్ట్. నేను ఎంతమంది జీవితాలు కట్టాను? లెట్ మీ సే, ఆఫ్టర్ మై డాటర్స్ డెత్, few of my relatives stopped talking to me. Okay, if they don't talk to me, that's fine, but they talk bad about me. They are believers, they go to some famous churches in the city. అంటే ఏంటి అక్కడ టెస్ట్ ఏంటి? హియర్ ఈజ్ ఎ పర్సన్ హూ లాస్ట్ హిస్ డాటర్, హూ లివ్స్ ఇన్ అ ట్రాజడీ, పెయిన్, బోత్ పేరెంట్స్ హ్యావ్ లాస్ట్, అండ్ దెన్ హియర్ ఆర్ పీపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్ మీ, దే డిస్ట్రాయ్ మీ. అవును, అది ఇంకొక టెస్ట్ అన్నమాట. ఇంత డయాగ్నాస్టిక్ టెస్ట్, ఈ చాప్టర్ అంతా అదే. ఇకపోతే ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే 10-11లో కొన్ని డీడీలు ఉన్నాయి, కొన్ని డాక్టరేట్స్. ఇవి ఈ డాక్టరేట్ ఉందా, వేరే డాక్టరేట్లు, రెవరెండ్ డాక్టర్ అని చాలా ఉన్నాయి. నాకు చాలామంది డాక్టరేట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చారు, వద్దు బాబోయ్ అని చెప్పాను. ఏమిటి ఆ డీ చెప్పండి, లెక్క పెట్టండి, ఎన్ని డీలు ఉన్నాయి? తుదకు సహోదరులారా సంతోషించుడి, సంతోషించుడి. ఇదొక టెస్ట్. డిడ్ ఐ స్మైల్, వాజ్ ఐ హ్యాపీ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్? అప్పుడు అనే లాంగ్ ఫేస్. ఇదొక డి. ఇంకొక డి, సంపూర్ణులై ఉండుడి. అది మీకు ముందుగానే చెప్పాను, సంపూర్ణులు అనే మాట. ఇంకొక డి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానకర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉన్నాడు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములు చేసుకొనుడి. అంటే ఏంటి బ్రదర్, పవిత్రమైన ముద్దు అంటే చాలా కాంట్రవర్షియల్ వర్స్ కదా. అంటే ఇట్ ఈస్ అబౌట్ గ్రీటింగ్, అండ్ యూ డోంట్ హ్యావ్ టు లిటరల్లీ డూ ఇట్. ఇట్ ఈస్ అబౌట్ గ్రీటింగ్. ఆ రోజుల్లో ఆ కష్టం ఉండేది. ఇక్కడ నేను నేర్చుకుంది ఏంటో తెలుసా? ఆరాధన అయినాక డూ యూ గ్రీట్ పీపుల్ ఆర్ సింప్లీ ఎస్కేప్? ఆ డి అన్నమాట ఇది. ఆర్ దేర్ పీపుల్ ఇన్ మై లైఫ్ whom I don't want to connect, who don't want to talk? పాస్టర్ గారు మీకేం తెలుసు, వాళ్ళు నాకు ఏమేమో చేశారు, మీకేం తెలుసు అంటే, నాకు తెలుసుకోని అక్కర్లేదు, మీకు తెలుసు కదా, మీకు తెలుసు కదా, మీరేం చేయాలో మీకు తెలుసు కదా. వాళ్ళు ఏం చేశారో మీకు తెలియదు పాస్టర్ గారు, మీకు తెలియదు బ్రదర్. నేను తెలుసుకోదలుచుకోలే.
మీకు బాగా తెలుసు, ఒక విశ్వాసిగా మీకు బాగా తెలుసు కాబట్టి యూ గ్రీటింగ్ ద పర్సన్ ఆర్ డూ యూ సింప్లీ ఎస్కేప్ బికాజ్ ఐ హ్యావ్ సంథింగ్ ఐ కెనాట్ డైజెస్ట్. దిస్ ఈస్ ద టైమ్, ఈ టెస్ట్ పాస్ అవ్వాలి. ఇఫ్ దేర్ ఆర్ పీపుల్ దట్ యూ డోంట్ వాంట్ టు టాక్, జస్ట్ డూ దాట్, డూ ఇట్. ఆ టెస్ట్ అనే మాట వచ్చింది ఎందుకంటే ఇది రకరకాల కారణాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఇకపోతే 11లో ఇదే చెప్పాడు, పరిశుద్ధులందరికీ వందనములు చెప్పగలుగుచున్నావా? బల్లలో యోగ్యంగా పాల్గొనటం, సమాధాన పడకుండా అర్పణలు ఇవ్వటం, ఇవన్నీ టెస్టులు అన్నమాట. ఇవన్నీ టెస్టులు. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు కలిగి ఉండుడి అంటూ ఈ డీడీలు వచ్చాయి. ఈ డాక్టరేట్లు మనకు కావాలి. ఓకే, కొన్ని చర్చెస్లో నేను చూశాను. ఐ వాజ్ అ ప్రీచర్ సిట్టింగ్ ఆన్ ద డయస్. బల్ల ఇచ్చేటప్పుడు ముందుకు వస్తారు. I know certain families, they don't talk to each other, but they come to the table. This is nonsense. You need to reconcile and then come to the table. అందుకే యోగ్యత అంటే అది. You cannot have relationship with only Jesus and not with the fellow believer. It doesn't work. అందుకే అదొక ప్రశ్న. పరిశుద్ధులందరితో అనే మాట, పరిశుద్ధులందరితో ప్రేమ. ఇంకోటి చూద్దాము, అయిపోయింది. సో ఇప్పుడు కావలసినవి ఏంటి? ఇవి 4 విషయాలు మీకు చెప్పానా బిగినింగ్లో? జ్ఞాపకం ఉందా? ఈ 4 విషయాలు మీకు చెప్పాను. వ్యాలిడిటీ. ఇప్పుడు ఈ టెస్ట్ ఎవరు? వ్యాలిడిటీ. హూ ఈజ్ క్వాలిఫైడ్ టు టెస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? వీ హ్యావ్ సీన్ నౌ. హూ ఈజ్ టు బి టెస్టెడ్? మై ఐడెంటిటీ. థర్డ్ వన్, నౌ ద క్వశ్చన్ కమ్స్, ఆర్ యూ అవైలబుల్ ఫర్ ద టెస్ట్? లేదు బ్రదర్, నేను రేపు చూసుకుంటాను, లేదు తర్వాత చూసుకుంటానని వాయిదాలు వేస్తావా? లేకుంటే యూ సే లార్డ్ ఐఎమ్ అవైలబుల్, హియర్ యామ్ ఐ. ఏషియాకి దర్శనం వచ్చింది. ఎవరిని పంపుదానంటే, ప్రభా నేను ఇప్పుడైతే రెడీగా లేను, కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళు పంపించు. నో, హియర్ యామ్ ఐ, సెండ్ మీ. దిస్ ఈవినింగ్ అదే ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్కి దేవుని వాక్యం అంటుంది, ఆర్ యూ రెడీ ఫర్ ద టెస్ట్? ఆర్ యూ అవైలబుల్? యువర్ అవైలబిలిటీ డిపెండ్స్ అపాన్ యువర్ రిజల్ట్స్, డిపెండ్ అపాన్ యువర్ అవైలబిలిటీ. ఇఫ్ యూ అవైల్ యువర్ సెల్ఫ్ అండ్ సే లార్డ్ ఐ వాంట్ టు గో త్రూ ఆల్ దీస్ టెస్ట్స్, టెల్ మీ ద రిజల్ట్స్, బికాస్ మై ఐస్ ఐ ఫీల్ ఐఎమ్ ఓకే, ఐ ఫీల్ నథింగ్ రాంగ్ విత్ మీ, ఐ థింక్ ఐఎమ్ ఎ వెరీ గుడ్ బిలీవర్. నో, సెల్ఫ్ అసెస్మెంట్ ఈస్ డేంజరస్. అందుకే దేవుడు కొన్ని క్రైటీరియాలు పెట్టాడు, కొన్ని కొలతలు పెట్టాడు. అందుకే ఆన్ దిస్ 26th anniversary, బిఫోర్ we step into the next year, let us step into the next year with all these tests cleared. If there are certain things that I need to settle, it is good to settle. If you need somebody to help you out in that, seek the help of those people. ఇవన్నీ చేసినప్పుడు మన యొక్క జీవితము సంఘానికి కొన్ని జరుగుతాయి. అదే 14వ వచనంలో ఏమంటారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సావాసము మీకందరికీ తోడై ఉండునుగాక. ఎవరికి? అందరికీ తోడై ఉంటుంది. అంటే ఇంత క్రైసిస్, ఇంత టెస్ట్ ప్రాబ్లం ఇంత ఉన్నా కూడా మీరు కానీ ఒప్పుకొని దీనిలో నుండి బయటపడితే, ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ద లవ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ బీ విత్ యూ. అంతేగాని రొటీన్గా ఏదో బెనడిక్షన్ ఇవ్వడం కాదు. దిస్ ఈజ్ ద బెనడిక్షన్. ఇది బెనడిక్షన్. అందుకే పౌలు అంటున్నాడు, మీరు ఇవన్నీ చేస్తున్నారు. యు రిమెంబర్ దట్ ఈ అధ్యాయంలో మొదటిగా ఏమన్నాడు? నేను వస్తున్నాను, నేను మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టేది లేదన్నాడు. మీరు కానీ ఒప్పుకుంటే, మీరు కానీ మాకు ఈ ప్రాబ్లం ఉందని ఒప్పుకుంటే, the grace of our Lord Jesus Christ, the love of the Father and the fellowship of the Holy Spirit will be with me, will be with all of us. That is the benediction of the church. అయిపోయింది. కానీ
I want to show this. So with all these things, what is my life's perspective? నా జీవిత ఆశయం ఏంటి అనే మాటకు వస్తే 3 విషయాలు మీకు త్వరగా చెప్తాను. ఈ లోకంలో 3 వాస్తవాలు. దేర్ ఆర్ 3 రియాలిటీస్. ద రియాలిటీ కాల్డ్ గాడ్, మీ అండ్ ద వరల్డ్. 3 వాస్తవాల్ని తప్పించుకోలేము ఈ లోకంలో. ఒకటి, దేవుడు అనే వాస్తవం ఒకటి ఉంది. దేవుడు లేడన్నా కూడా యూ కెనాట్ ఎస్కేప్. తర్వాత నేను ఒకటి ఉన్నాడు, నేను కూడా ఒక వాస్తవమే. ఐఎమ్ హియర్. అండ్ దెన్ దెర్ ఈస్ అ వరల్డ్ దట్ ఐ లివ్ ఇన్. దట్స్ ఆల్సో ఎ రియాలిటీ. ఈ లోకంలో కొంతమంది ఎలాగ ఉంటారంటే, దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ సే, దే సే నేను 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 అదొక టైప్. ఇంకో టైప్ ఏంటి, నేను దేవుడు, దేవుడు నేను, నాకు లోకంతో సంబంధం లేదు, అదొక టైప్. ఇక కొందరేంటి, నేను లోకం, లోకం నేను, దేవుడితో నాకేమొద్దు. దీనిలో ఏది రైట్ చెప్పండి? నేను నేను అన్నది రైటా? నేను దేవుడు, దేవుడు నేను అన్నది రైటా? నేను లోకం, లోకం నేను అంటే రైటా? ఏది రైటు ఈ మూడిట్లో? మీలో గుసగుసలు ఉన్నాయి. ఏది రైటు? ఏది రైట్ కాదు. ఎందుకంటే యూ కెనాట్ అవాయిడ్ ది అదర్ పర్సన్, అదర్ థింగ్. అయితే ఈ మూడింటిని కోఆర్డినేట్ చేయాలి. అదే మన లైఫ్స్ పర్స్పెక్టివ్, అదే మన చర్చ్ పర్స్పెక్టివ్. అండ్ దేర్ఫోర్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఐ నీడ్ టు కనెక్ట్ విత్ గాడ్. ఎందుకంటే ఈ లోకంలో పుట్టినప్పుడు ఐ వాజ్ బోర్న్ డిస్కనెక్టెడ్ విత్ గాడ్ కదా. భ్రష్టత్వం అని చెప్పాను కదా. ఈ భ్రష్టత్వంలో ఉన్నాను కాబట్టి ఐ వాజ్ నాట్ ఇన్ కనెక్షన్ విత్ గాడ్. అందుకే ముందుగా నేను దేవునితో కనెక్షన్ కలిగి ఉండాలి. ఐ నీడ్ టు హ్యావ్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్. వెన్ ఐ హ్యావ్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్, యు నో వాట్ హ్యాపెన్స్? నాకు దర్శనం అనేది వస్తుంది. ఐ హ్యావ్ ద విజన్. అండ్ ద విజన్ will stay on till you are connected with God. मेरा जो दर्शन है बरकरार रहेगा जब तक मैं परमेश्वर के साथ रिश्ता बनाते रहूं. అది మనకు కావాలి. అది మొదటి విషయం. రెండవది, ఎప్పుడైతే నేను దేవునితో కనెక్షన్ పెట్టుకున్నానో, ఇప్పుడు నేను లోకాన్ని నేను, లోకం లేను, ఈ కింద యాంగిల్లో కూడా నేను లోకాన్ని చూడొచ్చు. కానీ ఎప్పుడైతే దేవునితో నేను సంబంధం పెట్టుకున్నానో, దేవుడు ఏమంటాడంటే, నేను లోకాన్ని నీకు చూపిస్తాను. యూ హ్యావ్ టు వాచ్ ది యానిమేషన్. ఐ టుక్ లాట్ ఆఫ్ టైమ్ డిజైనింగ్ ఇట్. నేను దేవునితో సంబంధం పెట్టుకున్నాను. ఇప్పుడు దేవుడు అంటాను, నేను లోకాన్ని చూపిస్తాను, నేను చూసినట్టు నువ్వు చూడాలి. నీ మటుకు నువ్వు చూడొచ్చు. ఏది? నేను లోకం నేను, నా ఓన్ నేత్రాలతో నేను లోకాన్ని చూడొచ్చు. సంఘం కూడా అలాగనే జరగచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే, నువ్వు నాతో కనెక్షన్ పెట్టుకుంటే నీకు దర్శనం వస్తుంది, నీ కళ్ళన్నీ క్లియర్ అయిపోతాయి. అండ్ ఐ విల్ హెల్ప్ యూ టు సీ ద వరల్డ్ దట్ ఐ సీ. ఎందుకంటే శిష్యులు, మార్నింగ్ మీకు చెప్పాను కదా, శిష్యులు జనసమూహమును చూడగానే వాళ్ళకంతా క్యాటరింగు, డేక్షాలు, వాటర్ బాటిల్, శామియానాలు ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి. అదే క్రౌడ్ యేసు ప్రభు చూసినప్పుడు, వీరు కాపరి లేని గొర్రెలంటూ he had compassion on them. The same crowd, the Savior sees in a different perspective. The disciples saw in a different perspective. But on the day of Pentecost, when the power of God came into their lives, when the Holy Spirit took charge of their lives, they connected with God. And then when 3,000 people were converted, thousands of people came. వాళ్ళకుంటి భోజనాలు, వాళ్ళకి ఏం చేయాలి అదే ఆలోచించలే. వీళ్ళకి కావాల్సింది దేవుని వాక్యము, వీళ్ళకి సువార్త కావాలి. దట్స్ అ పర్స్పెక్టివ్. సో వెన్ ఐ సీ ఫ్రమ్ గాడ్స్ యాంగిల్, వాట్ హ్యాపెన్స్ ఈజ్, దేవుడు నాకేమిస్తాడు? భారం ఇస్తాడు. దేవుడు నాకు భారం ఇస్తాడు. బికాస్ ఐ సీ విత్ ద ఐస్ ఆఫ్ జీసస్, ఐ ఫీల్ విత్ ద హార్ట్ ఆఫ్ జీసస్, అండ్ ఐ కెనాట్ కీప్ క్వైట్. దట్స్ మై పర్స్పెక్టివ్. ఇప్పుడు దర్శనము, భారము ఈ రెండు కాంబినేషన్ అయినప్పుడు దేవుడు అప్పుడు అంటాడు కదా, నౌ యు గో ఇన్ టు ద వరల్డ్. ఇప్పుడు నువ్వు లోకానికి వెళ్ళు. చూసారా, లోకానికి దర్శనము భారము లేకుండా కూడా వెళ్ళొచ్చు. కానీ దర్శనము భారము కలిగి యేసయ్య నేత్రాలతో, యేసయ్య హృదయంతో స్పందిస్తే మనకు చాలా తేడా ఉంటుంది.
అండ్ సో దర్శనము, భారము ఇవి దేవుని కోణంలో జరిగినప్పుడే అదే మన పరిచర్య. అదే మన పరిచర్య. అదే మన పరిచర్య. ఇది ముందు పర్సనల్ లైఫ్లో జరగాలి, ఆ తర్వాత సంఘం అనేది వస్తుంది. దెన్ ద చర్చ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఇట్స్ ఆల్వేస్ ఇన్ దట్ ఆర్డర్. If my perspective is right, if everybody's perspective is right in the church's perspective also will be in alignment with God. అయితే ఈ స్లైడ్ ఇక్కడ ఆగలే. ఇది పరిచర్య జరుగుతూ ఉంది. మాకు దర్శనం వచ్చింది, భారం వచ్చింది, పరిచర్య చేస్తున్నాము, గత 26 సంవత్సరాలుగా చేస్తున్నాము. And then I have seen some churches, some leaders, some pastors, and out of which I have learned this. ఇదంతా బాగా జరుగుతూ ఉంది కదా. జరుగుతూ ఉన్నాక కొన్ని సంవత్సరాలు అయ్యాక దీన్ని, లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. యూ హ్యావ్ ద విజన్, యూ హ్యావ్ ద ప్యాషన్, అండ్ దట్ బికమ్స్ యువర్ మిషన్. ఓకే, ఇవన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉంటే కొంతకాలం అయ్యాక ఏమవుతుందంటే ఒక ప్రమాదం ఉంది. ఏమిటా ప్రమాదం? దయచేసి చూడండి. ఏంటంటే కొంతకాలం అయ్యాక ఇదంతా నేనే చేశాను, ఇది నా ద్వారా జరిగింది. ప్రజలు కూడా అయ్యగారండి 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 అంటే ఏమంటాడు? దేవుడా పోండి. That's what happened. And so when I go there, God says, "Hare Baba, यहाँ पर एक ही कुर्सी है, या तुम बैठो या मैं बैठो." కదా, ఈ కుర్చీలో నువ్వన్నా కూర్చో, నేను ఇక్కడ 2 కుర్చీలు లేవు. అప్పుడు నేనేమంటానంటే, ప్రభు మరి అందరూ నన్ను వెతుకుంటున్నారు కదా, ఐఎమ్ సారీ వెరీ పాపులర్ ప్రీచర్, ఐఎమ్ సో గ్రేట్, సో ఐ నీడ్ టు సస్టైన్ మై పాపులారిటీ, అండ్ దేర్ఫోర్ ఐ నీడ్ టు బి వెరీ ఫోకస్డ్, ఐ నీడ్ టు బి విజిబుల్ టు ద పీపుల్. అండ్ సో అప్పుడు దేవుడు అంటాడు కదా, ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్, నేను వెళ్తున్నాను, ఐఎమ్ లీవింగ్. అండ్ వెన్ గాడ్ ఈజ్ లీవింగ్ ఈస్, ఏ ప్రభు వెళ్ళకు, అయ్యో మీరు వెళ్ళిపోతే ఎలాగా? అరే ఆప్కే నామ్ బోల్కే మే తో ఇतना దూర్ ఆయానా, మీ పేరు చెప్పుకొని ఎంత దూరం వచ్చాను, కాబట్టి మీరు వెళ్ళిపోతే ఎలాగా? మీరు ఉండండి. ఎక్కడ ఉండాలయ్యా బాబు? మా చర్చిలో ఒక మెంబర్గా ఉండు. మీ పేరు చెప్పుకొని కదా బతికేది. మీకు ప్రాధాన్యత ఇవ్వం, మీకు సభ్యత్వం ఇస్తాం. You got the point? When this thing happens, you know what happens? The tragedy is this: you lose your vision, you lose your passion. దర్శనము పోయింది, భారము పోయింది కదా. దర్శనం పోయింది, భారం పోయింది. దర్శనము భారము పోయిన పరిచర్యను ఏమంటారు? It has been 26 years. God has given you the vision. God has given the passion. Make sure that God is always glorified. అందుకే ఈ టెస్ట్లన్నీ చేసుకుంటే we get some clarity. దర్శనము భారము లేని పరిచర్యను ఏమంటారు? నేను వాటికి కొన్ని పేర్లు పెట్టాను. అది పరిచర్య కాదు. ఒకవేళ పరిచర్య అంటే అది ఇదన్నమాట. ఏంటది? అది ఒక కార్యక్రమం, కొందరికి అది ఒక వ్యాపారం, కొందరికి అది ఉద్యోగం, ఇక కొందరికి అది కాలయాపన. ఇట్ ఈస్ నాట్ మినిస్ట్రీ. అండ్ యూ కెన్ గివ్ మీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆల్ దిస్. And they say they are doing ministry. They are not doing ministry. They are doing something and they think they have it. We cannot do ministry unless our vision and passion is intact. Okay? Shall we pray? Shall we pray? Diagnostic tests అని మనం అనుకున్నాము. గత 2 సంవత్సరాలుగా అనేక అనుభవాలు గుండా వెళ్ళాం. మనము ఎక్స్పెక్ట్ చేయనటువంటి అనుభవాలు గుండా వెళ్ళాం. మనము సిద్ధపడనటువంటి అనుభవాలు గుండా వెళ్ళాము. We went through certain things for which we were not prepared to handle. But whatever it is, it's time for us to examine ourselves. Put ourselves under the microscope of God and say, Lord, test me. Test me.
test me and tell me, so that I have a clear perspective for me, for my family, and for my church. ప్రభా, నీ వాక్యం కొరకై వందనాలు. ఈ సంఘాన్ని ప్రభా రానున్న దినాల్లో అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబము ప్రభా మీ కృపలో ఎదిగేలా సహాయం చేయండి. ఈ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి క్రీస్తు వలె మారుటకును, ఈ సంఘము ఆది సంఘములాగా మారుటకును, అంచెలంచెలుగా ఎదుగుటకును మీరు సహాయం చేయండి. ఈ విషయంలో అందరూ కూడా వారి వారి పాత్ర వహించుటకు, సహకరించుటకు సహాయం చేయండి. కుళ్ళిపోయిన, కంపు కొట్టిన సమాజంలో, అంధకారంలో ఉన్న సమాజంలో ఈ సంఘాన్ని ప్రభా వెలుగుగా, ఉప్పుగా, పరిమళ సువాసనగా మీరు ఉంచండి. సోమవారం నుండి శనివారం వరకు ఈ సంఘం ఫుల్ యాక్షన్లో ఉండులాగున సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.